వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన 6వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 8 రాష్ట్రాల్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్. తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసీ ఓకే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు. పిన్నెల్లిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు. మాచర్లలోకి వెళ్లవద్దని ఆదేశం. విశాఖ చేరుకున్న 25 మంది కంబోడియా బాధితులు. ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన సిపి రవిశంకర్. తూర్పు బంగాళాఖాతంలో నేడు తుఫాను. రేపు రాత్రి బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం. చార్ధామ్ యాత్రలో విషాదం. 15 రోజుల్లో 52 మంది మృతి. ఐపీఎల్ ఫైనల్కు దూసుకువెళ్లిన సన్ రైజర్స్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్పై విక్టరీ. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. 6 దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలోని అన్ని నియోజకవర్గాలకు 6వ దశలోనే ఓటింగ్ పూర్తి కానుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి, జార్ఖండ్ 4, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు ఉన్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్నింటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. ఢిల్లీలో ఎన్నికల విధుల్లో 33,000 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఎండల దృష్ట్యా ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది.
నేటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి ప్రేమందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా స్వతంత్ర అభ్యర్థులు బక్కా జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4.61 లక్షల మంది ఓటరు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే గత ఏడాది నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది. యాభై 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 3 జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నుంచి 3 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థులను కలుపుకొని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఆ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లలను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తుంది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వాగ్దానాలను గట్టున పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ అనివార్యంగా జవాబులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రచారం చేస్తుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే అభ్యర్థిగా తిన్మార్ మల్లలను నిలబెట్టింది. మల్లలను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశనం చేశారు. మరోవైపు ఆత్మీయ సమావేశాలే ప్రచార వేదికలుగా చేసుకున్నారు ప్రధాన పార్టీ అభ్యర్థులు. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమంటే తమదే అన్న ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ రోజున మాచర్ల వెళ్లవద్దని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై
హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోని వచ్చే నెల 6 వరకు ఉండాలంది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిన హైకోర్టు ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని పిన్నెల్లికి సూచించింది. సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పింది. పిన్నెల్లిపై పూర్తిస్థాయి నిఘా విధించాలని సీఈఓ, పోలీసు అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి 2 రోజుల కిందట ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థులు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నిన్న విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా పిన్నెల్లికి మాత్రం కోర్టు షరతు విధించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జూన్ 2న సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు శాంతికుమారి తెలిపారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కును సందర్శించి తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో తగిన విధంగా విస్తృత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖులకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ శాఖకు సూచించారు. ప్రజలు ఎండకు గురికాకుండా షామియానాలు ఏర్పాటు చేయాలని R&B శాఖను ఆదేశించింది. తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, సభా పరిసరాల ఆకర్షణీయ అలంకరణలతో ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు, పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. నిరంతరాయంగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం సీఎం సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు 1-2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరారు. హైదరాబాద్ లగ్డీకపూర్ ద్వారకా హోటల్లో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. మల్కాజ్గిరికి చెందిన స్రవంతి నిన్న కుటుంబ సభ్యులతో కలిసి హోటల్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె క్యారెట్ హల్వా తీసుకుంది. అది తిన్న వెంటనే ఆమె డీహైడ్రేషన్, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఖైరతాబాద్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించినట్టు చెప్పారు.
గురించి ద్వారకా హోటల్కి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత క్యారెట్ హల్వా మరి ముందు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కన్సూమ్ చేసిన తర్వాత ఆమె కొద్దిగా ఫుడ్ చెడిపోవడమో పడకపోవడం వల్ల ఆమెకు వామిటింగ్స్ అనేది కంప్లీట్ చేశారు. దీని మీద మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. సేమ్ టైం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నాం. మిగతా వాళ్ళని లంచ్ గురించి ద్వారకా హోటల్కి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో 3 పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్కు చెందిన 3 పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించినందుకు బెంగళూరు రూరల్ ఎస్పీని సస్పెండ్ చేసినట్టు చెబుతున్నారు. అనేకల్ ఏఎస్పీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ అయ్యన్ యాదవ్లకు నోటీసులు జారీ చేశారు. అంతేకాక రేవ్ పార్టీ ఘటనలో మరో 2కి ఎస్పీ మెమో జారీ చేశారు. డిప్యూటీ ఎస్పీ, ఏఎస్ఐలకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లికార్జున్ రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని కోరారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని 1,50,000 వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకువెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయంతో విశాఖకు తీసుకువచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. కంబోడియా వారు వీరిని చైనా వాళ్లకు అప్పగించారని, వీరి ద్వారా ఇండియాలో సైబర్ క్రైమ్కు పాల్పడేలా చేశారని కమిషనర్ తెలిపారు. ఒక సైబర్ క్రైమ్ ద్వారా విశాఖలో 120 కోట్లు పోయాయన్నారు. 20 మందితో 7 బృందాలు ఏర్పాటు చేశారని, అన్ని అంశాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఇండియన్లను మోసం చేస్తేనే ఆహారం ఇచ్చేవారని బాధితులు వాపోయారు. టార్గెట్ రీచ్ కాకపోయినా, మోసాలు సరిగ్గా చేయకపోయినా బేస్బాల్ బ్యాట్లతో కొట్టేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఐఏలో పనిచేసిన అనుభవం కేసు దర్యాప్తుకు సహాయపడిందన్నారు కమిషనర్ రవిశంకర్ అయ్యనార్. బాధితులు 6 నెలల నుంచి కంబోడియాలో ఉన్నారని కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఏపీ నుంచి 150కి పైగా బాధితులు లెక్క తేలిందన్నారు. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పనిచేస్తాయని చెప్పారు. ఈ తరహా బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారని విచారణ జరుపుతున్నామన్నారు. ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్ పట్టుకున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి దాదాపు 150 మందికి పైగా తరలించినట్లు తేల్చారు. ఈ కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా గుట్టు రట్టయింది. ఈ విధంగా దాదాపు 150 fellows, 150 persons from ఆంధ్రప్రదేశ్ have been trafficked to Cambodia అండి. కంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే.
తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్ లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్ గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని దాంట్లో 80,000 కంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్లపై మంగళవారాల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. కవిత బెయిల్ పిటిషన్పై ఈవేళ రిప్లై ఫైల్ చేస్తామని సిబిఐ తెలిపింది. కవితపై జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేస్తామంది సిబిఐ. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై కవిత తరపు వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు వివరించారాయన. లిక్కర్ కేసులో కవిత పాత్ర లేదని న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తునకు గతంలో కవిత సహకరించారని కోర్టుకు తెలిపారు. ఆదివారం సాయంత్రంలోపు సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్పై కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. సోమవారం 2 కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వింటామంది ఢిల్లీ హైకోర్టు. హైదరాబాద్లో ఓ జంట పట్టపగలు నడి రోడ్డుపై రెచ్చిపోయింది. నిన్న వేకువజామున బీరు తాగుతూ నానా హంగామా సృష్టించారు. నాగోల్లో ఓవైపు మార్నింగ్ వాకర్స్ తమ పనుల్లో నిమగ్నమై ఉంటే, ఇంకోవైపు ప్రేమికులిద్దరూ బీరు సీసాలు చేత పట్టుకుని కారులో భీకరమైన లౌడ్ స్పీకర్లు ఆన్ చేసి నడి రోడ్డుపై తాగుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. కల్చర్ ఇదా సార్, మీరు ప్రతి ఒక్కరు అది కల్చర్, అది మీరు ఆపడమని చెప్పండి. And this is what I mean, really. Like I said, if I wanted to hide this, I would have. Okay, I would have actually poured this into a Coke bottle, and you have really never assumed that I would. వారి చేష్టలను కొద్దిసేపు భరించిన వాకర్స్ మరింత శృతిమించడంతో ప్రజలు కలగజేసుకుని ఇది పద్ధతి కాదని చెప్పిన పాపానికి జంట మరింత రెచ్చిపోయింది. వాకర్స్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అమ్మాయి అయితే బీరు సీసా చేత పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ దుర్భాషలాడింది. అక్కడే ఉన్న వాకర్స్ ఈ దృశ్యాలు మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది. పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం మాయరోగం అంటూ జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పెంపకం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. జిల్లా నెటిజన్లు జంటపై మండిపడుతున్నారు. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి. పాలస్తీనాపై తక్షణమే దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ దక్షిణాఫ్రికా న్యాయ ప్రతినిధులు గత వారం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టింది. తక్షణమే దాడులు ఆపేలా కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు తీర్పుతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై దౌత్యపరమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూరోపియన్ దేశాలు పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి. కోర్టు తీర్పుతో మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ రక్షణ మంత్రి యవ్ గాలంట్ నెతన్యాహు హమాస్ నాయకులను అరెస్టు వారెంట్ దరఖాస్తు చేశారు. హమాస్ చేతిలో తమ పౌరులు బందీలుగా ఉన్నారని, వారిని విడిపించేందుకు పట్టుదలతో ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. తమ వారిని రక్షించేందుకు రఫాపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం అంటుంది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసి 250 మంది బందీలుగా తీసుకుపోయింది. అందులో పలువురిని చంపేసింది. దీంతో పగతో రగిలిపోయిన ఇజ్రాయెల్ హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తుంది. దీంతో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ యుద్ధం సాగుతోంది.
ఐపీఎల్ 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. టైటిల్ రేసు ముఖ్య జట్లలో పెద్దగా అంచనా లేని హైదరాబాద్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సీజన్లో అధిక స్కోర్లు నమోదు చేస్తూ భారీ లక్ష్యాలను చేస్తూ తక్కువ పరుగులను కాపాడుకుంటూ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. రేపు చెన్నై వేదికగా కోల్కతాలో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. రాత్రి రాజస్థాన్తో చెన్నైలో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి వాటమి పాలైంది. సన్ రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నటరాజన్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్లో ధ్రువ్ జురెల్ 56 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. ఓపెనర్ ఎస్ఎస్ జైస్వాల్ 42 పరుగులు చేశాడు. ఓపెనర్ టామ్ కోహ్లర్, కెప్టెన్ సంజు సామ్సన్, రియాజ్ ఫరాగ్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రోన్ హెట్మేయర్, రోమన్ పావెల్ విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ ఓటమి చవిచూసింది. చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ సత్తా చాటింది. 36 పరుగుల తేడాతో రాజస్థాన్ను చిత్తు చేసింది. ఐపీఎల్ రేపటి ఫైనల్స్కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్ఆర్ అద్భుతమైన బౌలింగ్తో సన్ రైజర్స్ను కట్టిపడేసింది. భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్లే రైజర్స్ను 175 పరుగుల దగ్గర ఆపేసింది. మొదటి ఇన్నింగ్స్ తర్వాత రాజస్థాన్ వైపు ఉన్న మ్యాచ్, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ మలింది. షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ తీసిన 5 వికెట్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు విఫలమైనప్పటికీ క్లాసెస్ హాఫ్ సెంచరీ ఎస్ఆర్హెచ్ను కాపాడింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ రాజస్థాన్ గెలవలేకపోయింది. ఇక ఫైనల్స్కు చేరిన సన్ రైజర్స్ రేపు ఇదే చెన్నై స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.